శ్రీ గురుభ్యో నమ. ఒకసారి పరమాచార్య వారి దర్శనానికి దంపతులు వచ్చారు. తమ కుమార్తె వివాహానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరిగేలా ఆశీర్వదించండి అని వేడుకుంటూ శుభలేఖను స్వామివారి ముందు ఉంచారు. సాధారణంగా పెళ్లి శుభలేఖతో ఎవరైనా వస్తే మహాస్వామి వారే స్వయంగా తమ హస్తాలతో శుభలేఖను తీసి వధూవరుల వివరాలు అడిగి తెలుసుకుని ఆశీర్వదించి పంపేవారు. ఇప్పుడు పెళ్లి శుభలేఖ తీసుకోలేదు. కనీసం చూడనేనా చూడలేదు. మౌనంగా ఉన్నారు. దంపతులకు ఆందోళన కలిగింది. స్వామివారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ఆలోచనతో ఒత్తిడికి గురయ్యారు. స్వామివారు ఏమి చెప్పబోతున్నారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా స్వామివారు వినాయకుడి గుడికి వెళ్ళి 12 కొబ్బరికాయలు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించండి అని అన్నారు. దంపతులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే పెళ్లి పనులు ఆరంభించండి అన్న ఒక్క మాటకి. కానీ అంతసేపు వారు ఎందుకు మౌనంగా ఉన్నారు, శుభలేఖను వారు ఎందుకు తాకనైనా తాకలేదు అని ఆలోచన చేస్తూనే భారమైన మనసులతో స్వామికి నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళారు. అలా ఇంటికి వెళ్ళారో లేదో పెళ్లి కుమార్తె తాతగారు మరణించారన్న వార్త తెలిసింది. పెళ్లి పనులు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించండి అని మహాస్వామి వారు అన్న మాటకి అర్థం అప్పుడు అర్థమైంది. ముహూర్తానికి ఒకరోజు ముందే వారికి మైలపోతుంది. మైలపోగానే స్వామివారు ఆదేశించినట్లుగా వినాయకుడిని సేవించి పెళ్లి పనులు ప్రారంభించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా వివాహం జరిగిపోయింది. మహానీయులు ఆశీస్సులు ఇచ్చే ముందు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను దర్శించగలరు. అది వారికి మాత్రమే సాధ్యం. శ్రీమాత్రే నమః.